వేదికపై ఉన్న గౌరవ పెద్దలు మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలందరూ, ప్రజాప్రతినిధులకు, గౌరవ పెద్దలకు, ముందున్న సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉదయం 10 గంటల నుంచి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వాలి, మన తాలూకా జీవన స్థాయిని మార్పు చేయడానికి అది అవసరమనే నినాదంతో ఈరోజు ఈ ఢిల్లీ వీధుల్లో మనం ధర్నా చేస్తున్నాం. వేల కిలోమీటర్ల నుంచి వచ్చి మరి మన అందరం కూర్చొని ఇక్కడ ఉండి ఇక్కడ గొంతెత్తి అడుగుతున్నాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని. మన అందరికీ తెలిసి ఏ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిందో ఆ జరిగిన నేపథ్యంలో ఏదైతే శేషాంధ్రప్రదేశ్ ఉన్నదో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి చెందాలంటే, మళ్ళీ అక్కడ పరిశ్రమలు రావాలంటే, అక్కడున్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే, రైతాంగం బాగుపడాలంటే, అన్ని వర్గాలకు కూడా మంచి జరగాలంటే దానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవడమే ఒకటే శరణ్యమని చెప్పి ఆ రోజు పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని చేసిన పరిస్థితులు మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు 15 నెలలు అయింది. ఇప్పుడు 15 నెలలు అయింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అంశాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఏదైతే ఉన్నదో ఆ హక్కుని మరి ప్రత్యేక హోదాని ఈ రోజు వరకు కూడా ఆ అంశాన్ని తల ఒక మాట, మనిషి ఒక మాట, రాత్రి ఒక మాట, పగల ఒక మాట చెబుతూ దాన్ని వారు వచ్చే రకంగా వారు మాట్లాడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రజలందరిగా మరి అవసరాలకి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడున్న ప్రజానికి అందరం కలిసి ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇచ్చి తీరాలి, అది జరిగే వరకు కూడా పోరాటం చేస్తామనే నిలయంతో ఇవాళ మా అందరం ఇక్కడికి వచ్చాం. ఇవాళ అడుగుతున్నాం, రోజుకు ఒక మాట చెప్తున్నారు మంత్రులు. ముఖ్యంగా ఇవాళ అడుగుతున్నాను కేంద్రంలో వెంకయ్య నాయుడు గారిని, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మంత్రిని ఇవాళ అడుగుతున్నాం. నేను చూశాను నిన్న రోజున ఆయన చెన్నైలో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఈ అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదు, అలా చట్టంలో పెట్టినట్లయితే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేవాళ్ళని చెప్పని వారు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాను ఇవాళ వెంకయ్య నాయుడు గారిని, మీకు అపారమైన అనుభవం ఉంది, సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నారు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ దేశంలో ఏదైనా సరే స్పెషల్ స్టడీస్ ఇచ్చినప్పుడు, ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రం ఎప్పుడైనా ఈ చట్టాన్ని పార్లమెంట్ లో పెట్టి చట్టం చేశారో వెంకయ్య నాయుడు గారిని అడుగుతున్నాను. ఒకవేళ చట్టం చేయాలని మీకు తెలిస్తే చట్టం చేసిన ఇక్కడ దాఖలాలు లేవు, కానీ కళ్ళబోలు చెప్తున్న మాటలు మీరు ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ చట్టం చేయవలసి వస్తే ఇవాళ పార్లమెంట్ లో మీకు అధికారం ఉన్నది, పార్లమెంట్ లో మీకు పూర్తి మెజారిటీ ఉన్నది, మరి ఎందుకు చేయమని అడగట్లేదని చెప్పి అడుగుతున్నాను. కానీ అది కాదు, చట్టం చేయవలసిన లేనప్పటికీ కూడా ఆ రోజు రాజ్యసభలో 5 సంవత్సరాలు ఇస్తారంటే కాదు 10 సంవత్సరాలు ఇమ్మని చెప్పని ఎలుగెత్తి చాటేవే ఆ రోజు. ఇవాళ ఏమైంది తాలూకు తెలుగు పౌరుషం అడుగుతున్నాం. తెలుగు వాడిగా, తెలుగు బిడ్డగా ఇవాళ మరి నువ్వు ఢిల్లీలో నువ్వు చేస్తున్న పని ఏమిటని చెప్పి నేను అడుగుతున్నావు వెంకయ్య నాయుడు గారిని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పారు, రాష్ట్ర విభజన జరిగిపోతుంది, అన్యాయం అయిపోతుంది, అయ్యో 4 లక్షల కోట్లు ఇస్తే చాలు ఈ రాష్ట్రాన్ని మనం మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పిన ఆ పెద్ద మనిషి ఇవాళ మరి ప్రత్యేక హోదా కోసం ఇవాళ ఆయన మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది రాజకీయం, ప్రజాసేవ కోసం చేస్తున్న పరిపాలన కాదు, రాజకీయ వ్యాపారం చేసుకుంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రలో. ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ వచ్చింది, ఇవాళ అంటున్నారు రేపు 15వ తారీఖు తర్వాత అంట ఢిల్లీకి వస్తారంట మంత్రులను, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తారంట, అప్పుడు అడుగుతారంట ఈ ప్రత్యేక హోదా గురించి. ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ, రాష్ట్రంలో అమాయకులందరూ పెద్దలందరూ కూడా ఇవాళ ప్రత్యేక హోదా అడుగుతుంటే ఇవాళ వచ్చింది వాళ్ళకి దాని మీద గుర్తొచ్చింది చెప్పిన విషయాన్ని మనం చేస్తున్నాను. అయ్యా మీ అందరికి మనం చేస్తున్నాను, మనం చూసాం ప్రజల తరగతి మనోవేదన మీకు తెలుసు, ప్రజల తరగతి అంశాలు మీకు తెలుసు. మొన్నటి రోజున మరి ఇవాళ తిరుపతిలో ఇవాళ కోటి అనే యువకుడు, పుణ్యకోటి అనే యువకుడు మరి మనోవేదంతో ఆయన ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా తప్ప సరైన లేదు, అది వస్తే తప్ప ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలనే ఒక తపంతో ఆయన మరి నన్ను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. ఎందుకు చేసుకున్నాడు, ఏమిటి కారణమని ఒక్కసారి ఆలోచన చేశారని అడుగుతున్నాడు. దాన్ని కూడా రాజకీయం చేయడానికి నీ తాబేదలతో
నీకున్న అంశాలతో నీ తాలూకు సమాచారం నువ్వు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నావే, ఇది న్యాయమా అని చెప్పని అడుగుతున్నాం. నేను చెప్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక వస్తేనే, ఈరోజు రాష్ట్రానికి వస్తేనే నీకు మళ్ళీ పుట్టగదు ఉంటే ఆంధ్ర రాష్ట్రం తప్ప ప్రత్యేక హోదా కానీ ఏమాత్రమైనా సరే ఆ రాష్ట్రానికి అవకాశాలు రాకపోతే నువ్వు ఏదైతే ఢిల్లీకి వస్తున్నావో రాజ్యాంగ ప్రకారం 5 సంవత్సరాలు నీకు అవకాశం ఉండొచ్చు రాష్ట్రం పరిపాలించే అవకాశాన్ని. కానీ ప్రజల మనసుల్లోనూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లోనూ నీ తాలూకా పేరుని, నీ తాలూకా బొమ్మని చెరిపే పరిస్థితి మరి రాబోతుంది త్వరలో అనే విషయాన్ని మరి చెప్పవలసిన లేదు. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు, రాజకీయ వేదిక కాదు. ఈ అంశం ద్వారా రాజకీయాలను సేకరించుకోవాలని రాష్ట్రంలో అధికారం కోసం చేస్తున్న శ్రమ కాదు. ప్రతి సామాన్యుడికి కావాల్సిన అంశాన్ని, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన అంశాన్ని, ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన ఈ హక్కుని ఇవాళ సాధించుకోవడానికి ఇక్కడ వచ్చామనే విషయాన్ని మనం చేస్తాను. ఏదైతే ఈ కార్యక్రమం అయిన తర్వాత పెద్దలు ఇవాళ రాష్ట్ర పార్టీ మరి జగన్మోహన్ గారి నాయకత్వం ఏదైతే కార్యాచరణ రూపొందిస్తామో, ఈ పోరాటాన్ని కొనసాగిస్తామో ఆఖరి వరకు, ఈ సాధన జరిగిన వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని కంగన బుద్ధులై ఉండి దాన్ని కంగన కట్టుకుని ఉండాలని ఇవాళ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి సోదరుని చనిపోయిన సోదరులు ఆత్మ శాంతి చేకూరడానికి, ఆయన వారి తాలూకా ఆశ నెరవేరడానికి మనందరం కూడా కంగనబద్దులై ఉండి ఈ రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని మరి మీ అందరినీ కూడా మరి కోరుకుంటూ ఈ పిలుపు, ఇవాళ ఈ ధర్నా ఈ పిలుపు ఈ దేశంలో బీజేపీ పార్టీకి కనువిప్పు, ఈ అక్కడ ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరి ఇవాళ ఎంతో ఈ కార్యక్రమం జరిగే వరకు ఆయన కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.